బాబు గారికి సంబంధించినటువంటి 17A కేసులో ఇంతకుముందు అనిరుద్ధ బోస్ గారి తీర్పుని ఒక వీడియోలో పోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బేలా ఎం త్రివేది గారికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏమన్నారు, 17A ఆయనకి వర్తించదు అంటూ దానికి సంబంధించి ఆమె ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూద్దాం. అవినీతి నిరోధానికి సంబంధించినటువంటి నేరాలకు చట్టాన్ని అన్వయించేటప్పుడు అందులో భాషనే కాకుండా ఆ చట్టం చేయడం వెనక ఉన్న ఉద్దేశాలను కూడా చూడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని తీర్పిచ్చిన ఆమె అందుకు కారణాలను వివరించారు. అవినీతి నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశం పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడమని గుర్తించాలన్నారు. సవరించిన అవినీతి నిరోధక చట్టం 2018 జూలై 26 నుంచి అమల్లోకి వచ్చినందున 17A సెక్షన్ అప్పటి నుంచి నమోదైన నేరాలకే వర్తిస్తుంది తప్పితే పాత వాటికి కాదన్నారు. జస్టిస్ త్రివేది ఇచ్చిన తీర్పులోని వివిధ ముఖ్యాంశాలు: అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులను విచారించే విధానాన్ని, సమాజంలోని వివిధ రంగాల్లో ఉన్న అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవినీతి నిరోధక చట్టం 1988 చెప్తుంది. అది జవాబుదారీతనం, పారదర్శకత, కఠినమైన న్యాయ సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ చట్టం అవినీతికి వ్యతిరేకంగా నిలబడి ప్రజల్లో నైతిక రుజువర్తన సంస్కృతిని పెంపొందిస్తోంది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం పరిపాలనలో అవినీతిని నిరోధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడమే. అవినీతి చర్యలకు పాల్పడిన వ్యక్తులకు కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు ప్రజావేగులను రక్షించడం దీని ఉద్దేశం. అవినీతి కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్కి ఇది అవకాశం కల్పించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించాల్సిన తీరు, ట్రయల్ నిర్వహించాల్సిన విధానం, వేగంగా నిష్పాక్షికంగా న్యాయ ప్రక్రియ కొనసాగించాల్సినటువంటి తీరు గురించి చెప్తోంది. 1988 అవినీతి నిరోధక చట్టాన్ని 2018లో సవరించారు. అవినీతి కిందకు వచ్చే అంశాలను నిర్వచించడంలో ఉన్న లోపాలను సరిదిద్ది ఈ చట్టాన్ని ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ కరప్షన్ కింద భారత్ సాధించాల్సిన లక్ష్యాలను చేరుకునే విధంగా తయారు చేశారు. ఈ సవరించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 జూలై 26 నుంచి అమల్లోకి తెచ్చినందున అందులోని సవరించిన నిబంధనలు ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. 2018 నాటి సవరించిన చట్టంలో 7A, 17A, 18A, 29A లాంటి సెక్షన్లు చేర్చారు. ప్రస్తుత కేసులో ప్రధానంగా చట్టంలో కొత్తగా చేర్చిన 17Aని అన్వయించడం గురించే వాదిస్తున్నారు. ఏదైనా చట్టానికి భాష్యం చెప్పేటప్పుడు ఆ చట్టాన్ని ఏ ఉద్దేశంలో రూపొందించారన్నది న్యాయస్థానాలు చూడాలి. ఒకవేళ రెండు అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వీలుంటే కోర్టు వ్యక్తం చేసే అభిప్రాయం ఆ చట్టం ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలి. దాని ద్వారా పార్లమెంట్ ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నదో గమనించాలి. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aని ఎందుకు చేర్చారన్న కారణాలు దాని స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో ప్రత్యేకంగా చెప్పనప్పటికీ అది ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ 1946లోని సెక్షన్ 6A కింద పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై సంబంధిత అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా పోలీసు అధికారులు విచారణ దర్యాప్తు జరపడానికి సెక్షన్ 17A అడ్డంకిగా ఉంది. 17Aని చట్టంలో కొత్తగా చేర్చడంతో పాటు నేరాలకు సంబంధించిన నిబంధనలు సవరించినందున నా అభిప్రాయం ప్రకారం ఆ 17A సెక్షన్ అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన ఆరు సవరించిన నేరాలకే వర్తిస్తుంది. ఈ కేసులో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ప్రధానంగా యశ్వంత్ సిన్హా వర్సెస్ CBI రఫేల్ అవినీతిపై దర్యాప్తు కోరుతూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడ్డారు. మరీ ముఖ్యంగా ఆ కేసులో ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ KM జోసెఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై సాల్వే ఎక్కువ ఆధారపడ్డారు. అది ఆ కేసులో ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన ప్రధాన తీర్పునికి విరుద్ధమని రోహిత్గి చెప్పారు. అది ఎలా ఉన్నప్పటికీ అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరపడానికి సెక్షన్ 17A వీలు కల్పించదని ఆ తీర్పులో జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. అయితే జస్టిస్ జోసెఫ్ తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎక్కడా సెక్షన్ 17A పాత తేదీల నుంచి రెట్రాస్పెక్టివ్ వర్తిస్తుందా, లేదంటే పాత నేరాలపై కొత్తగా కేసులు నమోదైతే ఆ తేదీ నుంచి రెట్రోయాక్టివ్గా వర్తిస్తుందా అని చెప్పలేదు అని చెప్పుకొచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ కేసుకు సంబంధించి అసలు ఇచ్చిన తీర్పు ఒకటి, అందులో విభేదించిన తీర్పుని అనిరుద్ధ బోస్ గారు రైట్ చేశారు. అంటే ముగ్గురు జడ్జిల్లో ఇద్దరు జడ్జిలు ఇచ్చిన తీర్పు కాకుండా మూడవ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అంటే అది వీగిపోయినట్టు. ఆ తీర్పుని ఉటంకిస్తూ అనిరుద్ధ బోస్ గారు తీర్పు ఇచ్చారు. మిగతా ఇద్దరు జడ్జిల తీర్పుని ఉటంకిస్తూ ఇక్కడ బేలా ఎం త్రివేది గారు తీర్పిచ్చారు.